హాయ్ ఫ్రెండ్స్, ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయిన తర్వాత నడుము లూజ్ మార్కింగ్ని చెస్ట్ లూజ్ మార్కింగ్ని కలిపి లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేయాలి. నెక్ కోసం పైన ఎంత మార్క్ చేసామో దానికి 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకుని రౌండ్ నెక్ డ్రా చేసుకోండి. ఈ బాక్స్లో ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చండి. ఆది బ్లౌజ్ తీసుకుని 2 షోల్డర్ జాయింట్స్ని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి పట్టుకొని ఈ షోల్డర్ జాయింట్ని పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి నెక్ చుట్టూ 1/4 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని ఇలా పెట్టేసి ఇక్కడ డ్రా చేసుకున్న నెక్ ఆది బ్లౌజ్తో సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్ మీకు తక్కువైనా ఎక్కువైనా వచ్చిందనుకోండి, ఈ రౌండ్ని పైకైనా కిందికైనా డ్రా చేసుకొని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టండి. ఇప్పుడు డాట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఈ ఫోల్డింగ్ని చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కట్ పెట్టండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ షోల్డర్ దగ్గర 2 అంచులు సమానంగా రావాలి. అప్పుడే ఈ డాట్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ పొడవును బట్టి డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3.5 ఇంచులు మార్క్ చేశానండి. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాం కదా, ఈ 1 ఇంచిని ఈ లైన్కి అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ చివరన ఖర్చు వైపు 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఈ డాట్ మార్కింగ్ దగ్గర నుండి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి.